వాయిస్ ఆఫ్ తెలంగాణ వారికి మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ మా చిన్న కులాలని ఒక మీడియాలో మా యొక్క బాగోగులు చూపిస్తారని వాళ్ళకి గవర్నమెంట్కి పంపిస్తారని మనవి చేస్తూ నా పేరు ఎంఎస్ నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ జోగి కులం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. జోగి కులం అంటే జోగిని వేరు ఎంత అంటే చాలా తప్పుగా చేస్తున్నారు. జోగిని వ్యవస్థ వేరు, జోగి కులం వేరు. జోగి వచ్చేసి ఈరోజు పూర్వకాలంలో మందులు అడవులలో వెళ్ళి వీళ్ళు జోగి కులం వాళ్ళు ఆ చెట్లను గుర్తించడంలో దిట్టలు. ఆ చెట్టును గుర్తించి ఆయుర్వేదం పూర్వకాలంలో ఈ వైద్యులు వ్యవస్థ లేనప్పుడు ఈ యొక్క వైద్య చెట్ల మూలికల వల్ల వాళ్ళకు సేవ చేస్తున్నారు ఈ కులాలు. ఇప్పటికీ గుల్జారావు దగ్గర, చార్మినార్ గుల్జారావు దగ్గర ఫుట్పాత్ మీద నీకు వనమూలికలు అమ్మటి ఇప్పటికీ వాడు జీవనోపాధులను కొనసాగిస్తున్నారు. ఈ ఒక జోగి కులం నుంచి ఒక 5 ఎకరాల భూమి ఎందుకనంటే వనమూలికలు పెంచాలంటే వనమూలికలు అంటే ఆయుర్వేదిక వనమూలికల కోసం 5 ఎకరాల భూమి కేటాయించినట్లయితే ఆ యొక్క అంతరించిపోకుండా ఆ వనమూలికలను కూడా అక్కడ పెంచి సమాజానికి చెట్ల రూపంలో ఆయుర్వేదిక రూపంలో జోగి కులాలు ఈ యొక్క దిట్టలు కనుక గుర్తింపు దిట్టలు కనుక గవర్నమెంట్ మాకు ఇస్తారని. ఇంకోటి ఇప్పటికైనా జోగిని వేరు, జోగి వేరు. జోగిని వ్యవస్థ అంటే మనకు చిన్న చూపి అరే జోగి కూడా అంటే అది వేరే విధంగా అంటుంది. దయచేసి మా కులం కూడా అత్యంత వెనుకబడిందని ఏ గ్రూప్లో ఉన్నది కనుక జోగి కులానికి మరొక ప్రత్యేకంగా మీడియా ద్వారా మాకు సంఖ్య బలం కూడా చాలా తక్కువ ఉంది. తెలంగాణలో సంఖ్య బలం కూడా తక్కువ ఉంది. అందు గురించి ఏంటంటే ఈ కులాలను కూడా మాకు ఈ కమిషన్కి ద్వారా మేము మా కులానికి ఏ ఫలాలు అందాలో ఆ ఫలాలను కూడా అందరి ద్వారా అందించాలని మనవి చేస్తూ ముగిస్తుంది.